Good evening all. Welcome to my YouTube channel Maths by Venki. Today we will discuss 6th class exercise 7.5. Exercise 7.5. Write these fractions appropriately as addition or subtractions. ఇచ్చిన డయాగ్రామేటిక్ గా కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. అవి సబ్ట్రాక్షన్ ఎడిషన్ అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ సొల్యూషన్. I write the solution directly. A 1 2 3 4 5 total 5 parts. 5 parts కి 1 part షేడెడ్ అంటే 1/5 డాష్ 2 parts షేడెడ్ 2/5 ఇజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఏమొచ్చింది 3 parts షేడెడ్ 3/5. ఎస్, ఈ డాష్ లో మనం ఏ సింబల్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3/5 వస్తుంది. ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్? ఎస్, ప్లస్. మనం ప్లస్ చేస్తేనే 1/5 ప్లస్ 2/5 ఈజ్ ఈక్వల్ టు 3/5 అంటే ఆన్సర్ ఎడిషన్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్లో ఏ అండ్ ఫస్ట్లో బి. చూడండి, ఫుల్లీ షేడెడ్ 1 2 3 4 5 5 పార్ట్స్కి 5 parts షేడెడ్ 5/5 డాష్ 3 parts షేడెడ్ 3/5 ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 parts షేడెడ్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఏమొచ్చింది 2/5. 5/5 3/5 ఈజ్ ఈక్వల్ టు 2/5. ఏం చేస్తే మనకు 2/5 వస్తుంది? ఆబ్వియస్లీ 5 లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తేనే 2/5 వస్తుంది. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ సింబల్. సెకండ్ వన్ we do subtraction. నెక్స్ట్ C. 1 2 3 4 5 6 స్క్వేర్లో ఒక రెక్టాంగిల్లో 6 సర్కిల్స్ ఉన్నాయి. 6 సర్కిల్స్కి 2 సర్కిల్స్ షేడెడ్ చేశాడు అంటే 2/6 డాష్ 3/6 ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ ఏమొచ్చిందంట 5/6. చెప్పండి మ్యామ్. 2/6 డాష్ 3/6 ఈజ్ ఈక్వల్ టు 5/6. ఆబ్వియస్లీ మనం ఇక్కడ ఎడిషన్ చేస్తేనే మనకి 5 అనేది వస్తుంది. 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5 కదా, 6 అంటే ఎడిషన్. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ డౌన్. సాల్వ్ అని చెప్పి ఇలాగ మనకు I వరకు సమ్స్ ఇచ్చాడమ్మా. ఇవన్నీ లైక్ ఫ్రాక్షన్స్ మీద ఉన్న సమ్సే. ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్. అంటే డినామినేటర్ అన్ని ఈక్వల్ గానే ఉంటుంది. డినామినేటర్ అంతా ఈక్వల్గా లేకుండా అన్లైక్ ఫ్రాక్షన్ అనేది నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో చూద్దాం. ఫస్ట్ ఈ సమ్స్ చూద్దాం. సొల్యూషన్స్. ఏ సొల్యూషన్ 1/18 ప్లస్ 1/18 ఇజ్ ఈక్వల్ టు డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్గా 18 రాయండి. న్యూమరేటర్ ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్. ఎడిషన్ కాబట్టి 1 + 1 ఇజ్ ఈక్వల్ టు 2/18. ఇంకా మనం సాల్వ్ చేస్తే సాల్వ్ చేయొచ్చు. 2 1s are 2, 2 9s are 18, 1/9 కూడా అవుతుంది. ఇక్కడతో ఆపేసిన నో ప్రాబ్లం. బి 8/15 ప్లస్ 3/15. లైక్ ఫ్రాక్షన్ కాబట్టి డినామినేటర్ 15 రాయండి యాజ్ ఇట్ ఈస్గా.
న్యూమరేటర్ ఎడిషన్ కాబట్టి 8 ప్లస్ 3. 8 ప్లస్ 3 మీన్స్ 11/15. హియర్ 11/15 ఇస్ నాట్ క్యాన్సిల్. క్యాన్సిల్ అవ్వకపోతే ఇంకా అలాగే ఉంచేసేయండి. సి. అన్లైక్ ఫ్రాక్షన్ అనుకోండి, అది నెక్స్ట్ చూద్దాం. అది ఎలా చేయాలి ఏంటన్నది ఎల్సిఎం తీసుకుని దాన్ని లైక్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేస్తాం ఏంటన్నది నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో. సి. 7/7 minus 5/7. Denominator 7. Numerator 7 minus 5. 7 minus 5 means 2/7. 7 లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 2 కదా. సి. నెక్స్ట్ డి. 1/22 ప్లస్ 21/22. సేమ్ డినామినేటర్ 22. హియర్ ఎడిషన్ 1 plus 21. 22/22. 22లో 1 టైం క్యాన్సిల్ అంటే ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1. 22/22 అలా ఉంచేసిన నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ. 12/15 minus 7/15 is equal to denominator 15, 12 minus 7, that is equal to 12 minus 7 means 5. 5/15. 5 table లో 5 ones, 5 threes. The final answer is 1/3. Next F. 5/8 plus 3/8. Denominator 8. 5 plus 3 is equal to 8/8. Answer is 1. ఇట్లా 1 టైం క్యాన్సిల్ కాబట్టి. G. 1 minus 2/3. ఇక్కడ హింట్ ఏదో ఇచ్చాడు. 1 is equal to 3/3 అని ఇచ్చాడు. 1 is equal to 3/3. అంటే 1 ప్లేస్లో 3/3 సబ్స్టిట్యూట్ చేస్తే 3/3 minus 2/3 is equal to denominator 3. 3 minus 2. 3లోంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 1. 1/3. That is the final answer. GH. 1/4 plus 0/4 is equal to 4 denominator. 1 plus 0 is equal to 1/4. ఓకేనమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ I. 3 minus 12/15. ఇక్కడైతే హింట్ ఇచ్చాడు. 1 అంటే 3/3 అన్నాడు. మరి 3 అంటే ఏమని రాసుకోవచ్చు? డినామినేటర్ 5 రావాలి. 15/3 అని రాయచ్చా? 15/3 అని రాయచ్చు. సారీ, 15/5. 5 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్? 3 టైమ్స్ క్యాన్సిల్ కదా. 5 టేబుల్లో 15 అనేది 3 టైమ్స్ క్యాన్సిల్. అంటే 3ని 15/5 అని రాయచ్చు. మైనస్ 12/5. ఇప్పుడు డినామినేటర్ సేమ్గా ఉంది కాబట్టి రైట్ 5. 15 minus 12. 15 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేస్తే 3. 3/5. These are the answers for the second question. Please note down. Next, third question. Shubham painted 2/3 of the wall space in his room. శుభం అనేవాడు 2/3 పార్ట్ ఆఫ్ వాల్ స్పేస్ పెయింట్ చేశాడు తన రూమ్ లో. హిస్ సిస్టర్ మాధవి హెల్ప్డ్ అండ్ పెయింటెడ్ 1/3 ఆఫ్ ద వాల్ స్పేస్. మాధవి తన సిస్టర్ ఎంత పెయింట్ చేసిందేమో 1/3 ఆఫ్ ద వాల్ స్పేస్. హౌ మచ్ డిడ్ దే పెయింట్ టుగెదర్? ఇద్దరు కలిసి ఎంత పెయింట్ చేశారని అడుగుతున్నాడు. బోత్ ఫ్రాక్షన్స్ ని ఎడిషన్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? ఫ్రాక్షన్ ఆఫ్ wall painted by Shubham.
శుభం ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వాల్ పెయింటెడ్ చేశాడు? 2/3. నెక్స్ట్ మాధవి ఫ్రాక్షన్ ఆఫ్ వాల్ పెయింటెడ్ బై మాధవి. తినంత 1/3. బోత్ ఇద్దరు కలిసి ఎంత చేశారు? అదే కదా మన క్వశ్చన్. ఫ్రాక్షన్ ఆఫ్ వాల్ పెయింటెడ్ బై బోత్ ఇజ్ ఈక్వల్ టు ఇద్దరు కలిసి ఎంత చేశారంటే 2/3 ప్లస్ 1/3 is the like fraction. You write denominator like 3 and numerator 2 plus 1 is equal to 3/3. How many times cancel? 1 time. And 1 is the answer. Clear ma? No down. Fourth question చూడండమ్మా. Fill in the missing fractions. ఇక్కడ మనకి ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఇంకో ఫ్రాక్షన్ బాక్స్ ఇచ్చాడు ఎంటీగా. ఆ బాక్స్లో ఒక ఫ్రాక్షన్ అనేది ఫిల్ చేయాలి. ఏం మిస్ అవుతుందో చూడండి. 7/10 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 3/10. 3/10 అవ్వాలంటే మనం ఏ ఫ్రాక్షన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3/10 వస్తుంది అంటే 4/10. చూడండి, 7లోంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 3 కదా, అంటే దట్ ఫ్రాక్షన్ ఈజ్ 4/10. ఇక్కడ చూడండి 5, మనకి రిజల్ట్ 5 రావాలి. అంటే 8లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 5 కదా, అంటే న్యూమరేటర్ 8. 8 minus 3 is equal to 5. Here denominator 6 is common. 3 రావాలి. 6లోంచి 3 సబ్ట్రాక్ట్ చేస్తే 3 అంటే 6/6. ఎంత ఎడిషన్ చేస్తే మనకి 12 వస్తుంది? ఎంత ఎడిషన్ చేస్తే 12 వస్తుంది మనకి? 7/27 is equal to 12/27. Karama? No down. Last sum in this exercise. Fifth sum. Javed was given 5/7 of a basket of oranges. What fraction of oranges was left in the basket? ఓకేనా, జావేద్కి 5/7 ఆఫ్ ఆరెంజెస్ ఇస్తున్నారు ఒక బాస్కెట్లోంచి. అయితే 5/7 పార్ట్లు ఇచ్చేస్తే ఇంకెన్ని పార్ట్ ఆఫ్ ఆరెంజెస్, ఇంకెన్ని ఫ్రాక్షన్ ఆఫ్ ఆరెంజెస్ మిగులుతాయని అడుగుతున్నాడు. ఓకేనా, టోటల్ 7 పార్ట్స్ అనుకుంటే 5 పార్ట్స్ జావేద్కి ఇచ్చేస్తే ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి? 2 పార్ట్స్ ఉంటాయి. 2/7. దట్ ఈస్ ద సింపుల్. మనం రైటింగ్ పరంగా చెప్పుకోవాలి కాబట్టి సొల్యూషన్. The fraction of oranges given to Javed is equal to 5/7. Total fraction of oranges is equal to total fraction of oranges is equal to మొత్తం హోల్ కింద మనం కన్సిడర్ చేస్తాం. దేన్నైనా సరే మనం ఫ్రాక్షన్లో డినామినేటర్ అనేది మొత్తం హోల్ కిందే కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ టోటల్ 7 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 7/7. 7/7 అంటే 1 is the whole. That is the total fraction of your oranges. Next, fraction of oranges was left. Fraction of oranges was left is equal to total fraction of oranges is 7/7. How many oranges given to Javed? 5/7. Now denominator is like fraction. You write 7. 7 minus 5 is equal to 2/7. This is the fraction of oranges left.
ఇన్ని ఆరెంజెస్ అనేవి మిగిలినాయి. 2/7 పార్ట్ అనే ఆరెంజెస్ మిగిలినాయి. ఓకేనమ్మా, ఎక్సైజ్ 7.5 అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీ విల్ సీ 7.6. ఓకే, థ్యాంక్ యూ.